మీరు చెప్పే సమస్యని చాలా లోతుగా అధ్యయనం చేశాం. దీనికంటే ముందు కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకుని రావాలి. ఈ రాష్ట్రం తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం. తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో మొదటి 10 సంవత్సరాల్లోనే సాధ్యమైనంత వరకు మీకు ఉద్యోగాలు ఇచ్చి ఉంటే తెచ్చుకున్న రాష్ట్రానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. మీరు కూడా జీవితాల్లో స్థిరపడేవాళ్ళు ఇప్పటికల్లా. సరే, దురదృష్టము మీ అందరికీ ఏ లక్ష్యం కోసం అయితే రాష్ట్రం తెచ్చుకున్నామో ఆ లక్ష్యం నెరవేరలేదు, మీకు ఉద్యోగాలు రాలేదు. దానివల్ల చాలా మంది, లక్షలాది మంది నిరుద్యోగ యువతి యువకులు చాలా నష్టపోయారు. నేను సిఎల్పి నాయకుడిగా, లేకపోతే ఈరోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేశారు. వారు చాలా జిల్లాల్లో పర్యటనలు చేశారు, సభలు పెట్టారు, చాలా చోట్ల మీ అందరితో మాట్లాడారు. మీ అందరు చెప్పిన అంశాలనే మేము మా ఎజెండాగా కూడా మార్చాం. అట్లాగే నేను పాదయాత్ర చేసి సిఎల్పి లీడర్గా నేను పాదయాత్ర చేసేటప్పుడు నేను ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీ అందరి దృష్టికి తీసుకుని రావాలి. ఆదిలాబాద్ జిల్లాలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాగా చాలా మనసుని కలిసివేసినటువంటి సన్నివేశం కూడా. పాదయాత్ర చేస్తూ నడుస్తూ ఉంటే సడన్ గా ఒక ఊర్లో కేరిమేరి మండలం, ఆదివాసీ ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చిన నీకు ఐడియా ఉన్నట్టు కేరిమేరి మండలం గోయగాం గ్రామం. ఊరు కంటే ముందే చాలా మంది మహిళలు వచ్చి నాకు స్వాగతం పలికారు. ఓ తల్లి అయితే వచ్చి బొట్టు పెట్టి హారతిచ్చి నేను పాదయాత్ర చేస్తా ఉన్నాను, చాలా సంతోషం, ఆ సమస్యలన్నీ కూడా వింటా ఉన్నారు, వినటానికి వచ్చాను, మీకు స్వాగతం పలకటానికి వచ్చాను అని చెప్తూ ఆ సమస్యలు వినాలయ్యా అని చెప్పి చేపట్టుకుని ఆపి మరి నన్ను చెప్పింది. తను చెప్పింది ఏంటంటే, నేను ఒంటరి మహిళని, నేను మిషన్ కొట్టుకుంటూ నా బిడ్డను చదివిస్తా ఉన్నాను. ఇక్కడ వరకు నాకు ఓపిక ఉంది, స్తోమతను చదివించాను. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 అనౌన్స్ చేస్తే దానికి ప్రిపేర్ అయ్యి నా బిడ్డ గ్రూప్ 1 పరీక్ష పాస్ అయి రాస్తే పెద్ద ఉద్యోగం వస్తుంది, తనకు ఉద్యోగంతో పాటు నా బతుకు కూడా మారిపోతుంది, కుటుంబం వెలుగులోకి వస్తుంది, బాగా బతుకొచ్చనే ఆలోచనతో నాకు ఓపిక లేకపోయినప్పుడు కూడా మిషన్ కుట్టుకుంటూ రోజు రోజు రూపాయి పోగేసి, ఈ గ్రామం చిన్న గ్రామం, ఇక్కడ మిషన్ కుడుతూ వచ్చే ఆదాయంతో నా బిడ్డని హైదరాబాద్ పంపించాను కోచింగ్ సెంటర్. ఆ కోచింగ్ సెంటర్లో నెల తినటానికి ఖర్చు ప్లస్ కోచింగ్ సెంటర్ ఫీజు కట్టుకుంటూ నేను నా బిడ్డని నేను చదివించాను నెలల తరబడి. కానీ ఈ గ్రూప్ 1 ఎగ్జామ్ పోస్ట్పోన్ అయ్యి చివరికి మళ్ళీ ఆ అబ్బాయి అక్కడ హైదరాబాద్ తిరిగి మళ్ళీ ఆదిలాబాద్ నా గ్రామానికి వచ్చి అని తీసుకొచ్చి చేయబట్టుకుని వచ్చి నా పరిచయం చేసి నేను చెప్పే పర్లేదమ్మా మంచిగా జరుగుతుందంటే, లేదయ్యా నేను క్యాన్సర్తో బాధపడతా ఉన్నా, నాకు ఒంట్లో ఓపిక కూడా లేదు, మిషన్ కుడుతుంది, ఓపిక లేకపోయినా నేను మిషన్ కొట్టి రూపాయి పోగేసి పంపించాను. మీరేం పోస్ట్పోన్ చేశారు ఆ ప్రభుత్వం, మళ్ళీ ఎప్పుడు పెడతారో తెలియదు. ఆ పెట్టినప్పటికీ నాకు అసలు ఒంట్లో శక్తి ఉంటుందో లేదో తెలియదు, నేను పంపించడానికి బతుకుంటాను కూడా నాకు తెలియదు. వీడు మళ్ళీ ఉద్యోగం ఆడపోయి రాసి ఉద్యోగం సంపాదించి వచ్చి నన్ను చూస్తాడో లేదో తెలియదు, ఏమైపోతాడో కూడా తెలియదు. ఇది మా పరిస్థితి. ప్రభుత్వాలు పరీక్షలు నిర్వహించి తొందరగా ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి అవకాశాలు కల్పించి జీవితంలో స్థిరపడేటట్టు చేయాలి. కానీ ఇదేంది, ఇంత పెద్ద ప్రభుత్వం చేతిలో పెట్టుకొని యంత్రాంగం చేతిలో పరీక్షలు కూడా నిర్వహించలేక పేపర్లు లీక్ చేసి ఇట్లా ఆగం చేస్తే నాలాంటి తల్లులు ఎంతమంది రోధిస్తున్నారో రాష్ట్రంలో ఒక్కసారి ఆలోచించు. నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా నడుస్తున్నావు, చెప్పు, గొంతెత్తి మాట్లాడని చెప్పి మా తరఫున నువ్వు పోరాటం చేయి, అందరూ తొందరగా కండక్ట్ అయ్యేటట్టు చూడని చెప్పి ఆ నుంచి ఊరు దాటేంత వరకు నాకు ఓపిక లేకపోతే నీతో నడుస్తాను నేను కూడా అని చెప్పి నడుచుకుంటూ వచ్చింది. ఈ సంఘటన ఇది
నేను అక్కడి నుంచి రాష్ట్రం మొత్తం అంతా అయిపోయి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా చాలా సందర్భాలు చెప్పిన ఇటువంటి తల్లుల బాధని తొందరగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలనేదే మా అందరి ఆలోచన.